హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్కు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేకపోయినా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేసినా మేమైతే రిప్లై ఇస్తాము. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా, చాలామందికి డౌట్ ఉంటుంది, నా అకౌంట్ కనుక హ్యాక్ అయ్యిందా, అయితే ఒకవేళ హ్యాక్ అయితే దాని నుంచి ఎలా మనం సేఫ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గనక మీరు చూసినట్లయితే హ్యాక్ అయిందేమోనని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకేనా, అది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సింపుల్గా ఇది అందరికీ తెలిసిందే, రైట్ సైడ్ టాప్లో 3 లైన్స్ ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఓకేనా, సెక్యూరిటీ ఆప్షన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ యాక్టివిటీ అనే ఒకటి కనిపిస్తుంది. ఓకేనా, లాగిన్ యాక్టివిటీ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు లొకేషన్ అనేది వేరే లొకేషన్ అయితే చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ నేనున్న లొకేషన్ కాకుండా వేరే లొకేషన్ చూపిస్తుంది. నా అకౌంట్ కనుక హ్యాక్ అయ్యిందా అన్న డౌట్ మీలో చాలామందికి అయితే ఉంటుంది. ఓకేనా, నాకు చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివ్ నౌ అని హైదరాబాద్ అయితే లొకేషన్ ఉంది. మరి నా అకౌంట్ హైదరాబాద్ నుంచి ఎవరైనా యూజ్ చేస్తున్నారా అని అనుకుంటే అది కాదు. ఓకేనా, ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ లాగిన్ యాక్టివిటీలో లొకేషన్ అనేది మనకి రాంగ్ అయితే చూపిస్తుంది. దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఇలా రాంగ్ ఎందుకు చూపిస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ హైదరాబాద్ యాక్టివ్ నౌ అని ఉంది. పక్కనే ఉన్న దిస్ పోకో M2 Pro అనేది మనం డివైస్ నేమ్ అనమాట. అంటే మనం ఏ డివైస్లో అయితే లాగిన్ అయ్యామో ఆ డివైస్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను పోకో M2 Proలో లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు పోకో M2 Pro అని లాగిన్ డివైస్ ఇక్కడ నాకు చూపిస్తుంది. ఓకేనా, మీరు కింద చూసుకుంటే నేను ఇంకా వేరే డివైస్లో అయితే లాగిన్ అయ్యాను. వేరే డివైస్లో లాగిన్ అయినా కూడా వాటి డివైస్ నేమ్ చూపిస్తుంది, కానీ లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించడం లేదు. ఇక్కడ మీరు చూడండి, నవంబర్ 4వ తారీఖున చింతలపూడి అని ఉంది. ఓకేనా, ఇక్కడ చింతలపూడి అనేది మరి నా చింతలపూడి దగ్గర కాబట్టి చింతలపూడి ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించింది. మరి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించింది ఒక దగ్గర, మరి మిగతా చోట ఎగ్జాక్ట్ లొకేషన్ ఎందుకు చూపించడం లేదు? అండ్ నేను లాగౌట్ ఫ్రమ్ ఆల్ అకౌంట్స్ ప్రెస్ చేసినా సరే యాక్టివ్ నౌ అని ఎందుకు చూపిస్తుంది అన్న డౌట్ కూడా మీలో చాలా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఈ లాగౌట్ ఫ్రమ్ ఆల్ అకౌంట్ కొట్టేసినా ఇక్కడ యాక్టివ్ నౌ ఎందుకు చూపిస్తుంది అనే దాని గురించి చూసినట్లయితే, ఇక్కడ మనం ఈ యాక్టివ్ నౌ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యాక్టివ్ నౌ అయితే ఉంది. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లాగిన్ యాక్టివిటీ ఓపెన్ చేశాను కాబట్టి, ఇప్పుడు అంటే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే ఓపెన్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ యాక్టివ్ నౌ అని చూపిస్తుంది. ఓకేనా, ఏ డివైస్లో లాగిన్ అయ్యి ఉంది? దిస్ పోకో M2 Pro. ఓకేనా, పోకో M2 Proలో లాగిన్ అయ్యి ఉంది. ఓకేనా, మరి నేను చింతలపూడి దగ్గర ఉన్నాను. మరి నాకు ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా ఎందుకు చూపించడం లేదు అంటే, ఇది మీకు ఇంటర్నెట్ ప్రొవైడర్ నుంచి మీకు ఏ లొకేషన్ అయితే వస్తుందో ఆ లొకేషన్ ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉన్నాను కదా, ఇక్కడ మీకు ఓకే ఇప్పుడు ఇంటర్నెట్ అడ్రస్ని చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ నేను ఎయిర్టెల్ వైఫైకి అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఓకేనా, ఎయిర్టెల్ వైఫై కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ speedtest.netలో చూసినట్టయితే ఇక్కడ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ హైదరాబాద్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఓకేనా, నాకు ఇక్కడ నెట్ 16 Mbps స్పీడ్స్తో వస్తుంది. ఒక దాన్ని పక్కన పెట్టేసేయండి, ఎగ్జాంపుల్ అనమాట. ఇది భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ హైదరాబాద్ అని ఇక్కడ ఎయిర్టెల్ యొక్క IP అడ్రస్ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మరి నాకు ఇంటర్నెట్ ప్రొవైడర్ అడ్రస్ హైదరాబాద్ అని చూపిస్తుంది కాబట్టి నాకు అక్కడ ఇన్స్టాగ్రామ్లో హైదరాబాద్ అనే లొకేషన్ అయితే చూపిస్తుంది. మరి మన ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, మీ డివైస్లో ఉన్న లొకేషన్ గనక ఆన్ చేసారంటే అప్పుడు మీ IP అడ్రస్ నెట్ అంతా GPS అంతా ట్రాక్ చేసుకొని అప్పుడు మీ లొకేషన్ ఆన్లో ఉంటుంది కాబట్టి మీ ఏరియా యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ లాగిన్ యాక్టివిటీలో చూపిస్తుంది. మరి హ్యాకర్స్ కూడా వేరే డివైస్లో లాగిన్ అయిపోతే వాళ్ళకి వేరే అడ్రస్ చూపిస్తుంది కదా, మరి అదే మన అడ్రస్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, మీరు యూజ్ చేసే మొబైల్ కాకుండా వేరే మొబైల్ నేమ్ ఏదైనా ఇక్కడ మీకు కనిపించిన, ఓకేనా, నాకు ఇక్కడ పోకో M2 లాగిన్ అయ్యాను. ఓకే, నేను ఇది కాకుండా మీకు వేరే డివైస్ నేమ్ ఏదైనా కనిపించినా, లేకపోతే
సేమ్ మొబైల్, మరి హ్యాకర్స్ కూడా సేమ్ మొబైల్ యూజ్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటే, మీరు రెగ్యులర్గా యూజ్ చేయని డివైస్లో కనుక లాగిన్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్ అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. ఏమని ఇస్తుంది? మీకు ఒక మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గనక మెయిల్కి లింక్ అయింది అనుకోండి, డైరెక్ట్గా మెయిల్ పంపుతారు. ఒక మెయిల్ కూడా మీకు చూపిస్తాను ఉండండి ఎగ్జాంపుల్గా. ఓకే, ఇక్కడ మీరు చూడండి, వి నోటీస్ ఏ న్యూ లాగిన్ అని. ఇక్కడ మనం డివైస్ ఈజ్ డోంట్ యూజువల్లీ యూజ్ అని చూపించింది కదా. మనం రెగ్యులర్గా యూజ్ చేయని డివైస్లో కనుక లాగిన్ అయితే ఇన్స్టాగ్రామ్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఆ ఎర్రర్ కూడా మీకు మెయిల్ రూపంలో రావాలంటే మీ అకౌంట్కి మీ మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ లింక్ చేయండి. మెయిల్ ఐడి అయితే బెటర్ అనమాట. మెయిల్ ఐడి లింక్ చేస్తే మీకు కొంతవరకు సేఫ్ అవుతుంది. ఇన్ కేస్ ఆ డివైస్ నేమ్ చేంజ్ అయింది, ప్లస్ ఇన్స్టాగ్రాము మీరు వేరే అకౌంట్లో ఏదో లాగిన్ అవుతున్నారని చెప్పింది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ యాక్టివ్గా ఉంది కదా, పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి. 3 డాట్స్ మీద ప్రెస్ చేసి లాగౌట్ మీద ప్రెస్ చేస్తే అక్కడ లాగౌట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు డివైస్ అని ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రెస్ చేసి లాగౌట్ మీద ప్రెస్ చేశారనుకోండి, అక్కడ లాగౌట్ అవుతుంది. ఇక్కడ మీరు లాగౌట్ చేసేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏం పెట్టాలంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఎలా ఉంటుందంటే 8 క్యారెక్టర్స్తో కూడిన పాస్వర్డ్. అండ్ 8 క్యారెక్టర్స్ అంటే ఏబిసిడీలు 8 లెటర్స్ ఉండాలి. అందులో ఏదో ఒక లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అండ్ స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే @ ఇలాంటివి అనమాట. అది ఒకటి ఉండాలి. నెంబర్ ఏదో ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉండేలా పాస్వర్డ్ కనుక మీరు క్రియేట్ చేసుకుంటే మీ అకౌంట్ స్ట్రాంగ్ పాస్వర్డ్తో ఉంటుంది. ఎవరు హ్యాక్ చేయడానికి కుదరదు. ఓకేనా? ఈ విధంగా మీరు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మీరు సేఫ్ అవ్వచ్చు హ్యాకర్స్ నుంచి. మరి మీకు ఇది ఎప్పుడైనా అన్యూజువల్ లాగిన్ అటెంప్ట్ కనుక మీకు వచ్చిందైతే అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెయిల్ని లింక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు అది ఎలా లింక్ చేయాలంటే ఎడిట్ ప్రొఫైల్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేస్తే ఓకేనా, ఇక్కడ మీరు ఎంటర్ చేసేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గట్ కొట్టుకొని వెళ్ళటానికి ఉంటుంది. ప్లస్ మీకు అప్డేట్ వస్తుందన్నమాట ఎప్పటికప్పుడు. ఓకేనా? ఈ విధంగా మీరు అకౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మీరు ఎటువంటి లింక్స్ కొంతమంది పంపుతారు, ఆ లింక్స్ ప్రెస్ చేయకుండా మీ డివైస్ వేరే వాళ్ళు తీసుకోకుండా మీ అకౌంట్ హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ హ్యాక్ అయ్యిందంటే మీరు ఏదో ఒక మీరు చేసిందే, మీరు హెల్ప్ చేస్తేనే మీ అకౌంట్ అయితే హ్యాక్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్ పెట్టేసి ఆ లింక్స్ ప్రెస్ చేసేసి మీరు లాగిన్ అయిపోమంటే కొంతమంది థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లాగిన్ అయిపోతూ ఉంటారు, లింక్స్ ప్రెస్ చేసి అయిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఇలాగ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా గైస్, వీడియో మీకు క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్ ఏదైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెసేజ్ చేయండి, Anil_4A. ఓకే, నేను రిప్లైస్ అయితే ఇస్తాను అందరికీ. ఓకేనా? మీరు సపోర్ట్ చేద్దామనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.